హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కు వెళ్ళాను. ఇది వచ్చేసి గడిగరేవల నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది గడిగరేవల గ్రామానికి సంబంధించిన దేవాలయం అన్నమాట. ఓం నమ శివాయ. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. జై ఆంజనేయం. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఈ ఆలయంలో పెద్ద పెద్ద వృక్షాలు, వటవృక్షాలు చాలా ఉన్నాయండి. మొత్తం వనంలో ఉన్నట్టు ఉంది ఈ టెంపుల్. ఇందులో కోనేరులు ఉన్నాయండి. పాల కోనేరని, చక్కెర కోనేరని, నెయ్యి కోనేరని, ఇలా 4 కోనేర్లు ఇక్కడ మనం చూసేదానికి చాలా అద్భుతమైన కట్టడాలతో ఉన్నాయండి. ఇక్కడ మండపంలో నంది విగ్రహం చాలా బాగుందండి. చుట్టూ ఎన్నో స్తంభాలతో పాటుగా ఆ మండపం గుడి ఎదురుగా, మెయిన్ టెంపుల్ ఎదురుగా ఉంది గుడి. ఇది మెయిన్ టెంపుల్ అండి. లోపలనే దుర్గా భోగేశ్వర స్వామి వెలిసాడండి. ఇది మెయిన్ కోనేరు, అంటే ఈత కొట్టడానికి చాలా బాగుంటుంది. పక్కనే గోరకల్ రిజర్వాయర్ ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు పుష్కలంగా ఎప్పుడూ దీని నిండా ఉంటాయండి. మీరు చూస్తున్న ఈ వృక్షము గుడి ముందే ఉందండి. చాలా పెద్ద వృక్షం అండి ఇది. ఇది వచ్చేసి అమ్మవారి గుడి. మెయిన్ గుడికి పక్కన ఉంటుంది. అక్కడ తులసి కోట, ఇక్కడ చక్కెర కోనేరు అని చాలా బాగుందండి ఇది. ఇక్కడ కూడా అంత వనం, చాలా పెద్ద వనంలో వెలిసిన మాత ఆలయం ఇది. పక్కనే నీళ్లు చూడండి ఎంత బాగా ప్రవహిస్తున్నాయో. ఆ నీటి ప్రవాహము అమ్మవారి గుడి వెనక సైడు వెళ్తూ ఉంటుందండి. గోరకల్ రిజర్వాయర్లో నుంచి వాటర్ అలా పారుతున్నాయి చూడండి ఎంత స్పీడ్గా. ఇదంతా వనం అండి. అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్న వనం ఎంతో హాయిగా ఉందండి. అక్కడ కోతులైతే చెప్పనలివి కాదండి. చాలా బాగా ఆడుకుంటూ ఎన్నో కోతులు హాయిగా ఉన్నాయి అక్కడ. ఈ బండలన్నీ శివరాత్రికి ఎద్దులు లాగే బండలండి ఇవన్నీ. కోతులు చాలా గమ్మత్తుగా ఉంటాయండి. అక్కడ నీళ్లు తాగడానికి చూడండి, ఆ కోతి కుళాయిని ఒత్తి తాగాలని ఎలా తెలుస్తుందో దానికి కదా. చుట్టూ వనాన్ని చూస్తే నాకు కూడా అలా ఫోటో తీసుకోబుద్ధి అయిందండి. చూడండి ఎంత పెద్ద వనము, చూస్తున్నారా కదా. ఓకేనండి, బాయ్.